మార్నింగ్ టాక్స్ స్వాగతం. జీవితం చాలా చిన్నది, అందరూ చెప్పేది అది. కాబట్టి మీరు అస్సలు వాకింగ్ చేయొద్దు, యోగా చేయొద్దు. జీవితం చాలా చిన్నది, అడ్డమనగడ్డి తినండి. జీవితం చాలా చిన్నది, మొబైల్లోనే మునిగి తేలండి. జీవితం చాలా చిన్నది, ఓటీటీలో విపరీతంగా కంటెంట్ చూడండి. జీవితం చాలా చిన్నది, పోతే మళ్ళా రాదు. మీ ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోండి. జీవితం చాలా చిన్నది, మీకు ఎలా ఉండాలంటే అలా ఉండండి. జీవితం చాలా చిన్నది, బంధాలు అనుబంధాలను అస్సలు పట్టించుకోవద్దు. జీవితం చాలా చాలా చిన్నది, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఎందుకో ఎందుకో అని చెప్పేసి మీకు ఎలా నచ్చితే అలా ఉండండి. నేనేం చెప్తున్నాను, జీవితం చాలా చిన్నదన్నాను కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ పాటిస్తే ఆ చిన్నదల్లా ఎంత అయిపోతుంది, చిన్నదానిలో ఇంకా చిన్నదైపోతుంది. అంచేత ఉన్నది ఒకటే జిందగీ అని మనం అంటున్నాం కదని చెప్పేసి నచ్చినట్టుగా జీవిస్తే కుదరదండి. ఆరోగ్యకరమైన జీవన శైలే ఆనందానికి, సంతోషానికి, యాక్టివిటీకి, చక్కటి పనితీరుకి, చక్కటి హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది. కుటుంబ బంధాలు కావాలి, కనెక్టెడ్నెస్ కావాలి, రోజు వాకింగ్ కానీ యోగా కానీ చేయాలి, ప్రాణాయామ మెడిటేషన్లు చేసుకోవాలి. సరైన ఫుడ్డు సరైన వ్యక్తికి ఒకే డైట్ అందరికీ ఉపయోగపడదండి. ఎవరికి అవసరమైన డైట్ వాళ్ళు తీసుకోవాలి. రోజు 7-8 గంటలు తక్కువ కాకుండా హాయిగా నిద్రపోగలగాలి. మొబైల్కి లాంటి వాటికి ఎడిక్షన్ ఉంటే తగ్గించుకోవాలి. డిజిటల్ అడిక్షన్ తగ్గించుకోవాలి. డిజిటల్ డిటాక్సిఫికేషన్ పొందాలి. ఓటీటీలో అడ్డమైన గడ్డి చూసేయకూడదు. ఫీల్ గుడ్ మూవీస్ లాంటివి కానీ, కామెడీ వాటిలు కానీ, రొమాన్స్ వాటిలు మాత్రం చూస్తే మంచి కెమికల్స్ వస్తాయి. హారరు, మిస్టరీ ఎంత స్థాయిలో ఉండాలో అంత స్థాయిలో ఉంటే ఓకే. ముఖ్యంగా యాక్షన్, క్రైమ్, నాని లాంటి వాళ్ళు మంచి సినిమాలు తీసేవారు, అంచేత కుటుంబ సమర్థంగా చూస్తారు. ఇప్పుడు హిట్ 3లు లేదనుకుంటే అంతకుముందు ఏదో దసరాలో ఏదో అటువంటి విపరీతమైన వైలెన్స్. ఈ వైలెన్స్ వల్ల నీలో బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అన్ని సినిమాల్లోని విశృంఖలంగా వైలెన్స్ ఉంటుందండి. ఈ వైలెన్స్ని ఎప్పుడైతే నువ్వు ఎక్కువ చూస్తున్నావో బాడీలో బ్యాడ్ కెమికల్స్ వస్తాయి. బ్యాడ్ తినడమే కాదండి, బ్యాడ్ చూడడం, బ్యాడ్ వినడం, బ్యాడ్గా స్పందించడం, రియాక్షన్స్ అన్నీ కూడా బాడీలో బ్యాడ్ కెమికల్స్. సతమానం భవతి నిజం కావాలనుకుంటే ఫస్ట్ నేను 1 నిమిషం పాటు చెప్పిందంతా వదిలేసి